హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనం బాదం వేయకుండానే బాదం పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఏంటి బాదం లేకుండా బాదం పాలు ఎలా అనుకుంటున్నారా? అదేం లేదండి, సేమ్ బాదం పాలు టేస్ట్ వచ్చేలాగానే పాలు ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా అనేది చూద్దాము. వీటిని జున్ను పాలతో చేస్తామండి. సో జున్ను పాలు మనకి ఫస్ట్ డే తీసినట్టువైతే గట్టిగా వస్తాయి. థర్డ్ డే ఫోర్త్ డే అయితే ఇలా బాదం పాలులాగా చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా పాలు తీసుకున్నాము. సో ఈ జున్ను పాలు 3వ రోజు 4వ రోజు అండి. సో తర్వాత మీ తగినంత బెల్లం, మీ స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లం కూడా ఇలా కొద్దిగా దంచి పెట్టుకోండి. బెల్లం ప్లేస్లో షుగర్ యాడ్ చేసుకున్నాం బాగుంటుంది, బట్ హెల్త్ పరంగా టేస్ట్ పరంగా కూడా బెల్లం చాలా బాగుంటుంది. ఈ బెల్లాన్ని ఈ జున్ను పాలలోకి వేసేసేయండి. వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ పాలని బాగా మరగనివ్వండి. సో మరిగితే మనకి కొంచెం పాలు జున్నులాగా ఫామ్ అవుతుంది, కొంచెం విరిగినట్టు అట్లా అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఇప్పుడు చూడండి పొంగు వచ్చేసింది కదా. సో పొంగు వచ్చిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేయండి. సైడ్స్కి వచ్చే మీగడంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసి లోపలికి వేసేసేయండి. సో ఇప్పుడు చూడండి కొద్దిగా లైట్గా బ్రేక్ అవుతున్నాయి కదా. సో చూడండి ఇలా బ్రేక్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఒక 10 minutes బాగా మరగనివ్వండి. సో ఫస్ట్ డే చేసిన జున్ను పాలు అయితే గడ్డలాగా వస్తుందన్నమాట. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో థర్డ్ డే ఫోర్త్ డే అయితే అయ్యో మనకు గడ్డలా కాదే అని టేస్ట్ బాగుండదేమో అనుకుంటారు కదా. సో ఇది కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే అచ్చం బాదం పాలలాగే ఉంటాయండి. సో ఒకసారి ట్రై చేసి సేమ్ బాదం పాలలాగా ఉన్నాయా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే అలాగే అనిపించాయి, అందుకనే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను. సో ఇలా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని హాట్గా అయినా సర్వ్ చేసుకోండి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్.